వెల్కమ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎండ్ ఆఫ్ ది డే అనాలిసిస్ ఇది. దాని తర్వాత గ్లాండ్ ఫార్మా స్టాక్ గురించి కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. హ్యూజ్ వాల్యూమ్స్ అనేది దానిలో కనిపిస్తూ ఉన్నాయి. 11% స్టాక్ అనేది రైజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్ 5 minutes టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా స్వింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇనీషియల్గా మార్కెట్ ఏం చేసిందంటే గ్యాప్ అప్ అయింది. అండ్ మరో ఫ్రెండ్స్, స్పాట్లో మనం చూసుకున్నట్లయితే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది ఫార్మేషన్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే ఏం చేశారు? ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ అయిందో వీక్ మార్కెట్లో ఏం చేస్తారంటే ఫ్రెష్గా సెల్లర్స్ యాడ్ అవుతారు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ పాయింట్, ఫ్రెష్గా సెల్లర్స్ యాడ్ అవుతారు. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఆల్రెడీ ఓవర్ నైట్ పొజిషన్స్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, బీటీఎస్టీ అంటాం కదా, అట్లా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొద్దిగా ప్రాఫిట్ రాగానే ముందు ఎగ్జిట్ అవుతారనమాట. సో దట్ ఈస్ ద రీజన్. ఏంటంటే అది వీక్గా ఉందనుకోండి తొందరగా ఫాల్ అయిపోద్ది. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఎగెనిస్ట్గా పైకి వెళ్తుంది. దట్ ఈస్ ద పుల్ బ్యాక్ అండ్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. ఎనీ హౌ ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే సెల్లింగ్ అనేది రావడం జరిగిందో ఈ యొక్క పివోట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే 41,450 ఆ లెవెల్ అనేది టెస్ట్ చేశారో అక్కడ బయర్స్ అనేవాళ్ళు కొద్దిగా యాక్టివేట్ అయ్యారు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. సేమ్ లెవెల్ని టచ్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఈ యొక్క విక్ ద్వారా తెలుస్తుంది అండ్ ఈ యొక్క క్యాండిల్ క్లోజింగ్ ద్వారా తెలుస్తుంది. వాళ్ళకి పెద్దగా పైకి వెళ్ళాలనే ఉద్దేశం కంటే కూడా ఈ యొక్క స్వింగ్ని స్టాప్ లాస్ హంట్ అంటాం కదా, దాన్ని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క లెవెల్ని మనకి 3 సార్లు టెస్ట్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, మనకి ఒకవేళ మనం ఈ లెవెల్ని చూసి సెల్లింగ్ అనేది చేసుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ? ఫస్ట్ మనకి గ్యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఉండాల్సింది ఓవర్ నైట్లో డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి వీక్ మార్కెట్లో, చిన్నగా వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేస్తుంది అనమాట. గ్యాప్ని ఫిల్ చేసి వాళ్ళ దగ్గర స్ట్రెంత్ ఉంటే మళ్ళీ బౌన్స్ అనేది అవుతారు, లేదు స్ట్రెంత్ లేదు అనుకుంటే చిన్నగా మళ్ళీ కిందకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ కేసులో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి కూడా గ్యాప్ ఫిల్ అయిన దగ్గర నుంచి కూడా బౌన్స్ అవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్ వీడియోలో ఒక పాయింట్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా మార్కెట్ డ్రాప్ అవుతున్నప్పుడు బౌన్స్ అయిందనుకోండి, దీనికంటే కూడా రీవిజిటింగ్ చేసి పైకి వెళ్ళింది అనుకోండి, దెన్ ఏంటంటే ఇట్స్ ఎ మోర్ పవర్ఫుల్ అనమాట. ఈ కేసులో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సేమ్ లెవెల్ అనేది టెస్ట్ చేసింది. కైండ్ ఆఫ్ డబ్ల్యూ బాటమ్ అనుకోవచ్చు, డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ బై చేయటం కంటే కూడా ఈ యొక్క క్యాండిల్ దగ్గర బై చేయడం అనేది చాలా ఉత్తమం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ప్రీవియస్ యొక్క లోని సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఇమీడియట్గా రీసెంట్ స్వింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్వింగ్ పాయింట్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటుంది పార్షియల్గా. అండ్ నెక్స్ట్ ట్రయల్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు టార్గెట్ ఏంటంటే బిగ్గర్ టార్గెట్ ఈ యొక్క నెక్స్ట్ పివోట్ పాయింట్ అనమాట. ఓకే, బట్ ఈ కేసులో ప్రీవియస్గా ఎప్పుడైతే రెసిస్టెన్స్ని టచ్ చేసిందో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క క్యాండిల్ తీసుకొని మనం సెల్లింగ్ చేయొచ్చు అంటే నేనేం చేస్తానంటే డోంట్ ప్రిఫర్ అంటున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క క్యాండిల్ అనేది మేబీ ఇన్సైడ్ క్యాండిల్ అవి కూడా ఉండొచ్చు. ఎలా అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క క్యాండిల్ని బ్రేక్ చేయకుండా ఇక్కడిక్కడ కన్సోలిడేషన్ తీసుకొని కూడా పైకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉంటాయన్నమాట. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క క్యాండిల్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. డౌన్ సైడ్ ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి మన షార్ట్ని ఎంకరేజ్ చేయడానికి, షార్ట్ సైడ్ ఉండటానికి. ఒకటి ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే బెల్ట్ హోల్డ్ లెవెల్ క్యాండిల్ అనుకున్నామో బుల్లిష్ మార్బూజు క్యాండిల్, ఆ యొక్క క్యాండిల్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది డౌన్ సైడ్ అనేది. ఆల్రెడీ మనం క్యాండిల్ స్టిక్స్ గురించి మన యాప్లో అప్లోడ్ చేసుకున్నాం, మన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. దాని తర్వాత మనకి పివోట్ పాయింట్ కనిపిస్తుంది 41,453. ఆ లెవెల్ కూడా మంచిగా బ్రేక్ డౌన్ జరిగింది. కాబట్టి ఆబ్వియస్గా రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క లో దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క హై దగ్గర మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మళ్ళీ ఏం చేశారంటే ఫ్రెండ్స్ ఇక్కడ పివోట్ పాయింట్ని రీటెస్ట్ చేశాడు అనమాట. మార్కెట్ స్వింగ్ నుంచి వచ్చింది అండ్ ఇక్కడ నుంచి కొద్ది కన్సోలిడేషన్ వచ్చి రీటెస్ట్ అనేది చేశాడు. ఈ రీటెస్ట్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఈ యొక్క స్మాల్ రేంజ్ అనేది కన్సోలిడేషన్ తీసుకుంది. ఆ కన్సోలిడేషన్ నుంచి కూడా బయటికి రావడం అనేది జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మనకి 50% రిట్రేస్మెంట్ ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సెకండ్ టార్గెట్ S1. దాని తర్వాత మళ్ళీ 50% రిట్రేస్మెంట్ నెక్స్ట్ టార్గెట్, దాని తర్వాత S2 అనేది టార్గెట్ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే S1.5 అనమాట. దీనికి S1.5 అంటే S1 దాటింది, 50% దాకా అప్రాక్సిమేట్గా రావడం జరిగింది. అక్కడ యూటర్న్ అనేది తీసుకుంది.
బట్ ఫ్రెండ్స్ ఇక్కడ యూటర్న్ తీసుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే రిజెక్షన్ క్యాండిల్, దాని తర్వాత సెల్లర్స్ క్యాండిల్, దాని తర్వాత బుల్లిష్ క్యాండిల్, దాని తర్వాత పివోట్ని బ్రేక్ చేస్తూ మంచి బ్యూటిఫుల్ క్యాండిల్ అనేది అప్ సైడ్ రావడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఎనీహౌ ఏంటంటే ఇది ఫస్ట్ ఇన్స్టాన్స్ కాబట్టి కొద్దిగా రిస్క్గా ఉంటుంది. బట్ మనకి ఎప్పుడైతే S1 అనేది బ్రేక్అవుట్ అయిందో విత్ ద కాన్ఫిడెన్స్ అనేది మనం రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ పాయింట్ దగ్గర మన లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సేమ్ లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేసింది. అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్గా ఇదే లెవెల్ని ఆల్మోస్ట్ 1 2 3 4 క్యాండిల్ అంటే 20 మినిట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి డ్రాప్ అయింది. ఆబ్వియస్గా ఇది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో మనం ఇలాంటి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మన యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర పార్షియల్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ని మనకి టచింగ్ అనేది చేసిందో ఇమీడియట్గా ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు అండ్ స్ట్రాంగ్ ఫాలోఅప్ క్యాండిల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి షార్ట్ అనేది మనం ఇనిషియేట్ చేయకపోవడానికి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటి రీజన్ ఏంటి, ఫస్ట్ అటెంప్ట్లో చేయటం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ అటెంప్ట్లో మనం చేయటం అనేది కరెక్ట్ కాదనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే ద స్ట్రెంగ్త్ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈవెన్ దో ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది అండ్ మనకి ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది. బట్ సెకండ్ రీజన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క లోన్ కూడా బ్రేక్ డౌన్ అనేది చేయలేదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఏంటంటే దీన్ని మనం బేర్ ట్రాప్ అనుకోవచ్చు. అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ సప్లైని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ బుల్లిష్ క్యాండిల్ అనమాట. సో ఫ్రెండ్స్ సేమ్ క్యాండిల్ ఉంది ఇక్కడ చూడండి. ఈ యొక్క క్యాండిల్ మనం అబ్జర్వ్ చేసాం, ఈ యొక్క క్యాండిల్ మనం అబ్జర్వ్ చేసాం, సేమ్ క్యాండిల్ ఉంది. బట్ ఈ క్యాండిల్లోనేమో షార్ట్ చేసాం, ఈ క్యాండిల్ లాంగ్ తీసుకున్న రీజన్ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ అనేది ఈ లోని బ్రేక్ చేసింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎనీహౌ 100% అనేది మనం డిస్కస్ చేసేది వర్కౌట్ అవుతుందని కాదు. జస్ట్ ఏంటంటే ఒక లెర్నింగ్ కోసం అనేది నేను షేర్ చేస్తున్నాను. ఒకవేళ మనం ఇక్కడ 10 ట్రేడ్స్ తీసుకుంటే దాంట్లో మేబీ 2-3 ట్రేడ్స్ అనేవి కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రాబబిలిటీ అనమాట. ఓకే, సో ఈ లెవెల్ అనేది మంచిగా రిజెక్షన్ జరిగింది చూడండి. బట్ ఈ లెవెల్ అనేది మనకు డౌన్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ జరగలేదు, కన్సోలిడేషన్ తీసుకుంది. ఉండి ఏం చేశారంటే స్ట్రాంగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ లాంగ్ తీసుకోగలిగితే ఈ క్యాండిల్ అనేది చాలా బ్యూటిఫుల్ క్యాండిల్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఈ యొక్క పివోట్ కానీ ఈ యొక్క ఎల్లో జోన్ కానీ రావడం జరుగుతుందో సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు అండ్ విక్స్ కనిపిస్తున్నాయి, రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇది ఏంటంటే కంప్లీట్గా ఏం చెప్తుందంటే ఈ క్యాండిల్ ఎస్పెషల్లీ ఓకే ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్ మనకి నేను ఇక్కడ ఈ యొక్క ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అండ్ సప్లై ఉందో దాన్ని క్లియర్ చేశానని చెప్తుంది అనమాట. బుల్లిష్ బ్యూటిఫుల్ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ పైన మళ్ళీ అగైన్ మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అగైన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 50% లెవెల్స్ అనేవి మనకి ఇమీడియట్గా మన యొక్క లాంగ్ యొక్క టార్గెట్స్ అనమాట. అయితే ఫ్రెండ్స్ మార్కెట్ ఇంత స్ట్రాంగ్గా వెళ్ళింది, మళ్ళీ అగైన్ ఎందుకు బ్యాక్ వచ్చిందంటే మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా లేనప్పుడు ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఏంటంటే వాడికి ఎండ్ ఆఫ్ ద డే ఓవర్ నైట్ పొజిషన్స్ హోల్డ్ చేసే వాళ్ళు కొద్దిగా ప్యానిక్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే పొజిషన్స్ మ్యాక్స్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. అదే బుల్లిష్లో అనుకోండి ఎండ్ ఆఫ్ ద డే దాకా కూడా పైకి వెళుతూనే ఉంటుంది. బట్ బేరిష్ కండిషన్లో కొద్దిగా ఆస్కిలేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే కొద్దిగా ఎగ్జిట్ అయినట్టు మనకి కనిపిస్తుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఇది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ మనకి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఇట్ టేక్స్ మనకి ఇది నేర్చుకోవడానికి కానీ దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ మంత్స్ అనేది టైం తీసుకుంటుంది. ఓకే, పేషెన్సీ అనేది ఎవరైతే వహిస్తారో వాళ్ళకి మార్కెట్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్లాండ్ ఫార్మా అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. ఇది ఈ స్టాక్ని చాలా రోజుల నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 1400-1500 లెవెల్స్ నుంచి మనం దీంట్లో డిస్కషన్ అనేది చేస్తూ వస్తున్నాం ఫ్రెండ్స్. ఎనీహౌ ఏంటంటే వాల్యూమ్స్ అనేది ఒకసారి ఎనేబుల్ చేసుకుంటే దీంట్లో ఒక ఫాలింగ్ వెడ్జ్ అనేది కనిపిస్తుంది నాకు. ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనకి చాలా హై నుంచి ఫాల్ అయింది. 4360 నుంచి ఆ లో నుంచి ఇప్పుడున్న ప్రైస్కి మనం డ్రా చేసుకుంటే దగ్గర 70% అనేది కరెక్షన్ అయింది, 3200 పాయింట్లు అనేది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఫాలింగ్ నైఫ్ కాబట్టి దీంట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది. బట్ ఇక్కడ నా కన్విక్షన్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఏదన్నా కొద్దిగా సిప్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. అగైన్ ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్. సో ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ అనేది ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈరోజు మనకి హ్యూజ్ వాల్యూమ్ 3.88 మిలియన్ వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు
ఈ వాల్యూమ్ అనేది 3.338 మిలియన్ వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి రైజింగ్ ఫాలింగ్ వెడ్జ్ అనేది కూడా కనిపిస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే ఈ లెవెల్ దాకా అంటే 1450 అనుకుందాం. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అట్లీస్ట్ 1450 1460 ఆ లెవెల్ దాకా మార్కెట్ అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. బట్ లాంగ్ టర్మ్లో ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగి కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని స్టార్ట్ అయితే ఏంటంటే దీంట్లో కూడా అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దిస్ ఈజ్ గ్లాండ్ ఫార్మా ఫ్రెండ్స్. దీంట్లో వెరీ ఫ్యూ షేర్స్ అనేవి నేను తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే, సో కొద్దిగా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నెక్స్ట్ మనకి అదాని స్టాక్స్ ఒక స్ట్రాంగ్ రికవర్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే ఇట్స్ అ ఫాలింగ్ నైఫ్. దీంట్లో లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే ఆల్రెడీ నేను ప్యాటర్న్ అనేది నిన్న పోర్ట్లో అప్డేట్ చేశాను. సేమ్ ప్యాటర్న్స్ ఏంటంటే మనకి ఇక్కడ అదాని ఎంటర్ప్రైజెస్లో కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇంపార్టెంట్ లెవెల్ ఇది. అప్రాక్సిమేట్గా మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఏది మన ఇప్పుడు మార్క్ చేసిన ఈ లెవెలు. సో ఫ్రెండ్స్, ఇది మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ క్యాండిల్ కింద మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఈ కేసులో ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, కన్సోలిడేషన్ తీసుకుంది. లైక్ ఏంటంటే దీన్ని మనం అసెండింగ్ ట్రయాంగిల్ అంటాం ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్ని చాలా ఫేవరెట్ అనమాట నాకు, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. దీంట్లో ఏంటంటే ఒకటే లెవెల్లో రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ ఏంటంటే హైయర్ లోస్ అనేది క్రియేట్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది హైయర్ లోస్, ఇది లో, హైయర్ లో అండ్ హైయర్ లో అనేది క్రియేట్ చేస్తూ వెళ్తుంది. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది క్యాండిల్లో, మళ్ళీ రీటెస్ట్ చేసుకున్నాడు బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. అక్కడ నుంచి కూడా మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు డైలీ టైం ఫ్రేమ్లో కన్నా ట్రేడింగ్ అనేది చేస్తుంటే దీనిలో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా కనిపించింది. సో కొద్దిగా ఎవరైనా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఆ యొక్క క్యాండిల్ పైన, అంటే జనరల్గా ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనకి ఎట్ సైడ్ వెళుతుందనేది తెలియదు. ఈ యొక్క ఎంట్రీ కూడా వెరీ గుడ్ ఎంట్రీ అనమాట. అంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ట్రెండ్కి ఎగనెస్ట్గా ఉంది. బట్ అగైన్ ఏంటంటే మనం రిస్క్ కంట్రోల్ తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ అనేది ప్రీవియస్ హై, ఇన్సైడ్ క్యాండిల్, నౌ బ్రేక్అవుట్ జరిగితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ ఎంట్రీ కోసం మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది లోవర్ టైం ఫ్రేమ్కి అనేది వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఆ క్యాండిల్ కానీ సాలిడ్గా ఉంది విత్ వాల్యూమ్ అనుకుంటే కూడా మనం ఏంటంటే ఆ క్యాండిల్ హై పైన ఎంట్రీ తీసుకొని ఆ క్యాండిల్ కింద అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా స్లోగా లోడ్ అవుతుంది, లెట్స్ సీ. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి అదాని కానీ అండ్ అదాని పోర్ట్స్ కానీ సెట్టింగు. అదాని పోర్ట్స్లో అయితే ఈ రోజున స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. సో ఈ లెవెల్ అనమాట మనకి. దాని తర్వాత అంత కన్సోలిడేషన్ జరిగింది. చూడండి, ఇక్కడ 17.33 ఎంట్రీ, 17.30. అక్కడి నుంచి కూడా దగ్గర 200 పాయింట్ల దాకా వెళ్ళింది, 230 పాయింట్ల దాకా వెళ్ళింది. అగైన్ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది విత్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్తో మనం అబ్జర్వ్ చేసుకుంటే. ఓకే, ఈ క్యాండిల్ అనేది ప్రీవియస్గా ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ అనుకున్నాం, ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ అగైన్ ప్యాటర్న్ కూడా మనకి లాంగ్ సైడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు అంటే డెఫినెట్గా మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా రివర్స్లో వస్తే ఫ్రెండ్స్, అదేవిధంగా షార్ట్ సైడ్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.